హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి అఫీషియల్. సో ఈ రోజు వీడియో ఏంటి అని చూస్తున్నారు. ఈ రోజు వీడియో ఏంటి అంటే, మీకు లాస్ట్ వీడియోలో మా కొత్తగట్టు గుట్ట ఎలా ఉంటుంది దాన్ని మొత్తం అవుట్లుక్ మీరు చూసారు కదా. సో నేను ఆ వీడియోలో మెన్షన్ చేసాను ఆల్రెడీ, ఏంటి అంటే జాతర జరిగినప్పుడు మీకు చూపిస్తా అని చెప్పేసి గుట్ట ఎలా ఉంటుందని. సో ఈ రోజు మీ అందరికి చూపించడానికి అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడే గుట్టపైకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నా. సో నేను మా మరదలు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. తన కూడా మీకు పరిచయం చేస్తా. హాయ్, సో తిను నా మరదలు అనమాట. మేమిద్దరం కలిసి ఈరోజు గుట్టపైకి వెళ్తున్నాము. అక్కడికి పోయిన తర్వాత ఎంత రష్ ఉంది, అసలు జాతర జరిగినప్పుడు టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. ఓకేనా? ఓకే, లెట్స్ గో. కొంచెం తక్కువనే ఉన్నారు, నిన్న చాలా రష్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. మీ అందరికి నేను చెప్పా కదా వెహికల్స్ ఈ దారి నుంచి పైకి వెళ్ళొచ్చు అని చెప్పి. కాకపోతే మీకు జాతర అప్పుడు ఏంటి అంటే ఇక్కడ టికెట్ తీసుకుంటారు. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒక అతను ఆపి టికెట్ తీసుకున్నాడు చూడండి. సో ఇక్కడ టికెట్ తీసుకొని అటు నుంచి పైకి వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వెహికల్లో వెళ్ళా కదా, సో మీరు మెట్లు ఇవన్నీ ఎట్లుంటాయని చెప్పి చూడలేదు. సో అందుకని చెప్పి ఈసారి నేను మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇవన్నీ మీకు చూపిస్తారండి. ఇది మెట్ల దారికి ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది. ఈ కమాండ్కి రైట్ సైడ్లో మీకు ఒక వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. మనందరం ఎక్కడెక్కడ నుంచో తిరిగి వస్తాం కదా, సో అందుకని చెప్పి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. మేము ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం అన్నమాట, దేవుడి దర్శనం కోసం. ఎవడు అడిగారా నిన్ను, ఎవడు అడిగారా? లాస్ట్ టైం వచ్చినప్పుడు వెహికల్లో వెళ్ళినాం కదా. సో ఈసారి జాతర ఎట్లా వేసి మెట్ల నుంచి వెళ్ళాలి, పుణ్యం వస్తుంది అని చెప్పి మెట్లు ఎక్కుతున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ మెట్లన్నీ డైరెక్ట్ ఆ కొండనే మెట్లలాగా చెక్కినవి. వేరే మెట్లు తీసుకొచ్చి అంటే లైక్ సిమెంట్తో కానీ ఇటుకలతో కట్టినవి అయితే కాదు. మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, బొట్లు పెట్టినట్టు? సో ఎవరైనా దేవుడి దగ్గర మొక్కుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ వచ్చి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటూ పైకి ఎక్కుతారు అనమాట. 126, 127 ఉంటాయని చెప్పారు కదా. సో ఇవన్నీ పెట్టుకుంటూ పైకి ఎక్కుతారు అనమాట. మీ కోరికలు తీరినట్టయితే మీరు కూడా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. చూసారా గైస్, 4 మెట్లు ఎక్కుతూ 4 సార్లు అవుతూ వస్తుంది. కాళ్ళు వస్తానే గైస్, వాళ్ళు ఎక్కాల మనం. ఏదేమైనా నీ సబ్స్క్రైబర్ల కోసం యూ క్యాన్ డూ ఇట్. మీకు ఆయాసం అనిపించినట్టయితే ఇక్కడ పక్కన కూర్చోండి, పర్లేదు. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను లాస్ట్ టైం చూపించిన విగ్రహం దగ్గర అందరూ ఫొటోస్ కోసం ఎన్ని పాటలు పాడుతున్నారో. ఇంకొందరు అయితే ఇక్కడ మంచిగా కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చొని తింటారు. దేవుడు చూడండి అసలు ఎంత నిండు, ఎంత బాగున్నాడు. గోవిందా గోవిందా శ్రీమచ్చ గిరింద్ర కొత్త గట్టుపై కొలువై ఉన్నావా ముకుందా. గోవిందా గోవిందా శ్రీమచ్చ గిరింద్ర కొత్త గట్టుపై కొలువై ఉన్నావా ముకుందా. గోవిందా గోవిందా జయ శ్రీ హరి గోవిందా బ్రహ్మాండమంతా నిండున్నావా ముకుందా. మై ఫ్రెండ్ ప్రీతి. జాతరకు వస్తే అప్పుడప్పుడు ఇట్లా కోయిన్సిడెన్స్ గా ఫ్రెండ్స్ కూడా కలిసినాం. జ్యోతక్క నాకు బొమ్మలు కొనివా, ఈ బొమ్మ కావాలి, ఏ బొమ్మ? ఈ బొమ్మ. నువ్వే కదా బోలాట ఆడుకుంటా నేను. ఆడుకుంటావు బోలాట తీసుకోవాలి, ఫ్రీ ఇస్తారట. మీ పేరు చెప్తే ఇద్దరేమో అడుగుతావని యూట్యూబర్ అని చెప్పి నాకైతే ఇయ్యరు. ప్రమోషన్ చేద్దాం వాళ్ళకి కూడా. నన్ను అడిగితే మాత్రం ఇట్లా చేస్తారేమో, చేద్దాం. మా మర్దల పిల్ల ఒక్క దగ్గర అవుతలేదు. ఇటు చూసరికి మళ్ళీ పోయి ఆ స్వీట్ షాప్ దగ్గర నిల్చొని చూడండి. మా చుట్టుపక్కల ఎక్కడ జాతర అయినా వీళ్ళ స్వీట్స్ ఫేమస్, బాగుంటుంది. అందరికి హాయ్ చెప్పండి. మా మరదల్ని ఖాళీగా ఉంచితే ఇది కొంటా అంటది, అది కొంటా అంటది. ఈ షాపులన్నీ నాయే అంటది వదిలేస్తే. ఇక అందుకనే కెమెరా చేతికిచ్చి పక్కన నిల్చోబెట్టిన. ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ పెట్టుకునే షాప్స్ అనమాట. అంటే ఎవ్రీ జాతరలో ఎక్కడైనా ఉంటది కదా, లైక్ చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి కొనేయడానికి కానీ. సో అవన్నీ అనమాట. దా చూపిస్తా. ఇది మొత్తం నేను షూట్ చేసింది 13th రోజు. యాక్చువల్గా 12th రోజు అయితే పౌర్ణమి ఉండే. ఆ రోజు అసలైన జాతర అనమాట. అప్పుడు చాలా మంది ఉన్నారని చెప్పి నేను రాలేదు. సో 13th రోజు ఇదంతా షూట్ చేసి మీకు చూపిస్తున్నా. ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, షూట్ తీయడం కష్టం అవుతుంది, మీకు ఇదంతా చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం అవుతుంది కదా. అందుకని మనం మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఏమైనా కొనిద్దామా? టెంపుల్ చూడండి, మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ధ్వజస్తంభాలు కనిపించేది కదా. సో ఈసారి అవి ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ముందు దేవుని కళ్యాణం అప్పుడు మొత్తం పందిరేశారనమాట. సో భక్తుల కోసం ఎండగొట్టకుండా, అందుకని చెప్పి అంతేం కనిపించట్లేదు మీకు. మీకు ఈ ప్లేస్ గుర్తుందా? కోనేరు చూడండి, అందరు ఎట్లా స్నానాలు చేస్తున్నారు.
దేవుడి కోసం ఏదో ముడుపు తీసుకొచ్చినట్టున్నారు. అక్కడ కూడా దేవుడి మొక్క ఒకటి చేస్తున్నారు, ఎక్కడ? కోడిని కట్ చేయడం. ఇక్కడ దొంగతనాలు ఇట్లాంటి ఏం జరగకుండా ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నారు చాలా మంది, టెంపుల్ దగ్గర ఉన్నారు, ప్లస్ కింద ఇందాక మనం కింద నుంచి వచ్చాం కదా, సో అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. మీకు కింది నుంచి వెహికల్స్ వస్తే మరి ఇక్కడ జాతర అప్పుడు చాలా మంది ఉంటారు కదా, సో ఎక్కడ పెడతారని చెప్పి మీకు డౌట్ కూడా రావచ్చు. ఇక్కడ పెట్టడానికి అయితే ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వెహికల్స్ పెట్టడానికే. ఇంకా కావాలంటే అటు సైడ్ కూడా ఉంది, అటు లాస్ట్ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వెహికల్స్ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లాస్ట్ టైం నేను వీడియోలో మెన్షన్ చేశాను కదా, ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తెచ్చుకుంటారని చెప్పేసి. మీకు ఇక్కడ జూమ్ చేస్తే ఒక బస్సు కనిపిస్తుంది చూడండి, టూరిస్ట్ బస్. సో ఆ బస్సులో అంత మంది వచ్చారు, అక్కడ దిగుతున్నారు ఇప్పుడే. ఇట్లా ఎక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మీకు లాస్ట్ టైం చూపించా కదా అక్కడ కళ్యాణ మండపం అని చెప్పేసి, ఫస్ట్ అది కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అన్ని షాప్స్ పడ్డాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మీకు లాస్ట్ టైం వీడియోలో ఒక పెళ్లి జంట కనిపించింది కదా, ఇప్పుడు కూడా ఒక పెళ్లి జంటని చూపిస్తాను మీకు. ఇక్కడ వస్తున్నారు చూడండి. ఈ రోజే పెళ్లి అయిందో తెలీదు, లేదు అంటే పెళ్లి బట్టల పైన దేవుని దర్శించుకున్నదో తెలీదు. సో అట్లా కూడా చాలా మంది మొక్కుకుంటారు అనమాట. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాం, మనకి కనిపిస్తుంది కదా దా. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఈ షాప్స్ కానీ, జనాలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ మొత్తం ఇలానే ఉంటది. ఇక్కడ జాతర అప్పుడు స్వామివారి ముందు హోమం కాలుస్తారు ఎవ్రీ డే. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కూర్చొనే కాలుస్తారు అనమాట. జాతర అంటేనే ఎక్కువ మంది వస్తారు. సో ఎవరికి ఎప్పుడు ఏమయ్యేది తెలియదు కాబట్టి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు దేవస్థానం వాళ్ళు. ఇది శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారి గుళ్ళోకి వెళ్ళడానికి లైన్ అన్నమాట. అసలు చాలా పెద్ద ఉంటది. ఒకవేళ 12th రోజు వచ్చి ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటది నాకు తెలిసి. ఇక్కడ మీకు పైన తడకలు కనిపిస్తున్నాయి చూడండి, ఇవి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన డే నుంచి మళ్ళీ అయిపోయే డే వరకు ఉంటాయి ఎండగొట్టకుండా. ఇది స్వామివారి ధ్వజస్తంభం. ఇక్కడ మీరు స్వామివారి పాదాలు కూడా చూడొచ్చు. ఇది స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సరే ఫస్ట్ అయితే మీ అందరినీ గర్భగుడిలోకి తీసుకెళ్తారండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొందరు లోపలికి వస్తున్నారు కదా, సో అది దేనికి ఎంట్రన్స్ అంటే ఇందాక మీకు ఒక లైన్ చూపించా కదా, సో ఆ లైన్ నుంచి వస్తే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తాం అనమాట. సో ఇదే ఫైనల్లీ దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గర్భగుడిలో కొండ ఉంది కదా, దాని కింద ఒకటి వైట్ అండ్ రెడ్ కలర్ లో లైన్స్ ఉన్నాయి చూడండి. ఆ లైన్స్ లో మీకు ఒక చిన్న చాప కనిపిస్తుంది. అదే స్వామివారు ఆ మత్స్యావతారంలో వెళ్తారనమాట. అంటే చాపావతారంలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకునిగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు. మీకు మళ్ళీ ఎప్పుడైనా ఈ టెంపుల్ గురించి వీడియో చేసినప్పుడు అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏందని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టెంపుల్ గురించి ఇంకా మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్ లో పెట్టండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ క్లియర్ చేస్తాను. గోవిందా గోవిందా శ్రీ మత్స్యగిరీంద్ర కొత్త గట్టుపై కొలువై ఉన్నావా ముకుందా. గోవిందా గోవిందా శ్రీ మత్స్యగిరీంద్ర కొత్త గట్టుపై కొలువై ఉన్నావా ముకుందా. గోవిందా గోవిందా జయ శ్రీ హరి గోవిందా బ్రహ్మాండమంతా నిండున్నావా ముకుందా. ఇది శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారి ప్రసాదం అన్నమాట, లడ్డు అండ్ పులిహోర. మీకు లాస్ట్ టైం చూపించినప్పుడు ఇక్కడ ఈ డెకరేషన్ ఇదంతా ఏం లేదు కదా, సో ఇప్పుడు జాతర కాబట్టి ఇట్లా ఇవన్నీ డెకరేట్ చేశారు. చాలా మందికి డౌట్ ఉంది ఏంటి అంటే, మరి జాతర అప్పుడే ఓపెన్ ఉంటుందా టెంపుల్, మిగతా టైమింగ్స్లో ఓపెన్ ఉంటుందా అంటే లేదండి, జాతర అప్పుడు ఇలా డెకరేట్ చేశారు. కాకపోతే నేను ఎప్పుడు మిగతా టైమింగ్స్లో ఓపెన్ ఉండదని చెప్పలేదు. ఏ రోజైనా టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది ఇక్కడ శివాలయంలో ఉన్న శివలింగం. గాయస్ మీ అందరికి ఇక్కడ గుట్ట దగ్గర వచ్చి జాతర అప్పుడు వంటలు కూడా చేసుకుంటారు అని చెప్పా కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్ గా, ఇక్కడ కనిపిస్తున్నారు కదా. నిండున్నావా ముకుందా. గోవిందా గోవిందా జయ శ్రీ హరి గోవిందా బ్రహ్మాండమంతా నిండున్నావా ముకుందా. మీకు లాస్ట్ టైం స్వామివారి టెంపుల్ చూపించినప్పుడు నేను మా అన్నయ్య ఇద్దరమే కనిపించాం కదా, కాకపోతే ఇప్పుడు జాతర కాబట్టి అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ వండుకొని తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అందరు ఫొటోస్ దిగుతూ అసలు ఎంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నారో. యాజ్ ఐ మెన్షన్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, 12వ తారీఖు జాతర, 13వ తారీఖు నాగబలి అని చెప్పాను కదా. సో ఇవాళ నేను వచ్చింది 13వ తారీఖు కాబట్టి ఇక్కడ స్వామివారి నాగబలి అనేది ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో అందరూ అంటే నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ అసలు రష్ అనేది చాలా ఎక్కువైపోయింది. గాయస్ ఈయన చేతిలో పాము ఉంది, కనిపిస్తుందా? ఇంత చిన్నగా ఉన్న భయపడకుండా పామును పట్టుకొని ఆడుతున్నాడు. పాము
నా వీడియోస్ ఫోన్ లో చూసి గుర్తుపట్టారా లేకపోతే ఫోన్లో చూసే గుర్తుపట్టాను. మీ పేరేంటి బ్రదర్? తిరుపతి ఎప్పటి నుంచి చూస్తున్నారు నా వీడియోస్? 2 నెలల నుంచి 2 నెలల నుంచి చూస్తున్నారు. అంటే మీరు ఇక్కడ వర్కరా లేకపోతే మీరు ఇదే విలేజా? వర్కర్ అట. ఏం చేస్తారు? ఈ రోడ్ వర్క్ చేస్తాం. రోడ్ వర్క్ చేస్తారు. తను ఏంటి అంటే ఈ బ్రదర్ అంటే చూసి గుర్తుపట్టాడు అనమాట. మీ వీడియోస్ చూసాను యూట్యూబ్ లో అని చెప్పి గుర్తుపడితే జస్ట్ మాట్లాడిపిస్తున్నాను. హాయ్ చెప్పండి జస్ట్. హాయ్. కమాన్. సక్సెస్ఫుల్ గా 8 రూపాయలు వేస్ట్ చేసిన. ఏమొచ్చింది బ్రో? తీసుకోపోయినా సో ఇక్కడ మీరు చాలా ఫన్నీ గేమ్స్ కూడా ఆడొచ్చు. సరే మీ అందరికి ఫస్ట్ అయితే నా చిన్న క్యూట్ లిటిల్ ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా రండి. వీళ్ళందరూ నన్ను చూడడంతోనే అక్క మేము వీడియో చేస్తాం అని చెప్పి చేస్తున్నారు. చూడండి. పాపం వాళ్ళు ఈ హాయ్ చెప్పడానికి ఎన్ని పాటలు పడ్డారో. మొత్తం తిరిగి వచ్చేసరికి నాగబలి స్టార్ట్ అయిపోయింది. నాగబలి అంటే మళ్ళీ మీరు ఏమో అనుకోవద్దు, నాగవెల్లి. నాగవెల్లి నైట్ టైమ్స్ లో జరుగుతుంది. సో ఊర్లో వాళ్ళందరూ ప్లస్ టెంపుల్కి వచ్చిన భక్తులందరూ ఇక్కడ నాగవెల్లి దగ్గర కూర్చొని మార్నింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. మీకు లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు జాతర అప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తానని చూపించాను, అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జ్యోతి జ్యోత్స్ అఫీషియల్.